100 అనేది చాలా ముఖ్యమైన నెంబరు. మనకేదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఆళ్ళకి ఫోను జేస్తాం. వాళ్ళు కూడా వెంటనే మనం ఏ ఏరియాలో ఉన్నామో, ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ పార్టీకి ఇంటిమేట్ చేసి అర్జెంట్‌గా అక్కడికి పరుగులు పెట్టేలా జేస్తారు. చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా అక్కడికి పరుగులు పెట్టేలా జేస్తారు. ఇది బాధ్యతగా తీసుకుంటారు. కానీ ఒక వెకిలి చేష్టతో వాళ్ళని అవమానించినటువంటి ఘటన ఇది. అనంతపురం జిల్లాలో వింత ఫిర్యాదు పోలీస్ గ్రూప్‌లో నవ్వులు పువ్వులు పూయించిందంటూ పిచ్చగా రాశారు. అసలు అట్లాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసినందుకు కేసు పెట్టాలి. ఉరవకొండలో గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంటికి ముగ్గురు అల్లుళ్ళొస్తే చిన్నల్లుడు మినహా మిగిలిన ఇద్దరికే అత్తింటి వాళ్ళు కాస్త ఎక్కువ మర్యాద చేశారట. దీంతో ఆగ్రహించిన చిన్నల్లుడు గొడవకు దిగడంతో అత్త 100 ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. ఓ కానిస్టేబుల్ ఆ ఇంటికెళ్ళి చిన్నల్లుడిని ప్రశ్నిస్తే, చూడండి సార్, పెద్దల్లోళ్ళిద్దరికి కజ్జికాయలు పెట్టారు, నాకేం పెట్టడం లేదు, ఇదేం మర్యాద, మీరే న్యాయం చెప్పండి అని తనకు జరిగిన అవమానం గురించి వివరించాడట. దీంతో ఆ కానిస్టేబుల్ కజ్జికాయలు ముగ్గురు అల్లుడు తానే సమంగా పంచి తిరిగి వచ్చారట. ఆ విషయం ఉన్నతాధికారులు గ్రూపులో నివేదిస్తే నవ్వు ఆపుకోలేని పరిస్థితి. అసలు ఈ ఇంటి తగాదా తీసుకెళ్ళి ఆ అత్త కంప్లైంట్ చేయడం ఏంటి, ఈ అల్లుడు కజ్జికాయ ఏంటి, వినడానికి అసహ్యంగా లేదా?